యోహాను సువార్త మన బైబిల్ పఠనంలో ప్రవేశించుకున్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. క్రొత్త నిబంధన గ్రంథంలో పేజీ నంబరు 82. యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాలు కొందనాలు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. సహాయం చేయమని కృపను అనుగ్రహించము. ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోను, నీ కృపలో జ్ఞాపకం చేసుకోను. నీ స్వరం వినిపించము. నీ ప్రజలైన వారికి ఏది అవసరమో అది నీ ప్రజలైన వారి హృదయాలకు చేర్చము, అని తృప్తిపరచము. సహాయం చేయము. ఆశగల ప్రాణం త్వరపెట్టి నీ సన్నిధి తీసుకురాము. సహాయం చేయమని సమస్త నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం దేవుని సన్నిధిలో యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చాలు చూసినట్లయితే 4 భక్తులు మత్తయి, మార్కు, లూకా, యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్న 4 గుణగణాల గురించి 4 దేశాలకు రాస్తూ వచ్చినారు. యోహాను సువార్త రాయబడిన విధానమేమనగా ఆయనలో ఉన్న అభిషేకము గురించి యోహాను భక్తుడు రాస్తూ వచ్చినాడు. చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమ, ఆయన లోకమును ప్రేమించిన విధానం గురించి మనము ధ్యానించుకోవటానికి కొన్ని నిమిషములు మాత్రం దాని గురించి ఆలోచన చేయటానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రేమ అనగానే ఏమిటంటే కొరింథీ పత్రికలో రాయబడుతూ వచ్చింది. ప్రేమలో ఏమున్నదంటే చూడండి, ప్రేమలో కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే చూడండి, కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఎందుకు శ్రేష్టమైనది ప్రేమ అని చెప్పినాడంటే 4వ వచనంలో చూస్తే ప్రేమ సహిస్తుంది, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వంత ప్రయోజనం కోరుకోదు, ప్రేమ కోపం తెచ్చుకోదు, ప్రేమ అపకారమైన మనస్సు కలిగి ఉండదు. చూడండి, ఇది నిజమైన ప్రేమ. ప్రేమ యొక్క నిర్వచనం ఏమిటంటే ఇదే. ప్రేమ యొక్క గుణగణాలు ఏమిటంటే ఇవే. ఈ గుణాలన్నీ ఎవరిలో చూడవచ్చు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో చూస్తూ రావచ్చు. అందుకే ఆయన మాట సెలవిస్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ఎంతగా ప్రేమించినాడంటే
మనం ఇప్పుడు పాట పాడుకుంటూ వచ్చినాం. ఆయన ప్రేమించిన ప్రేమకు ఆయన యొక్క గొప్పతనాన్ని ఒక నిమిషంలో మనం చూసినట్లయితే, ఆయన మాట్లాడితే ప్రపంచంలో ఉన్న 9 గ్రహాల్లో 7 ఖండాలు, ఆ 9 గ్రహాలు, ఆ గెలాక్సీ మొత్తము ఆయన ఒక మాటతో నాశనం చేయగల శక్తిమంతుడు. అలాంటి దేవుడు, ఆయన స్వరానికి మాత్రమే అంత శక్తి. అలాంటి దేవుడు ఆయనకున్న సర్వాన్ని ఒక పాపి కొరకు అర్పించినాడు. అది ప్రేమ అంటే. ప్రేమలో ఏముందంటే త్యాగం ఉంది. ప్రేమలో ఏముందంటే స్వప్రయోజనము, స్వంత లాభం కోరుకునేది ఏమి ఉండదు. ప్రేమలో ఏముండదంటే వాంఛ, కోరిక, మత్సరము, నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మము, కోరికలు ఏమీ ఉండవు. అలాంటి ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిది. లోకంలో మానవులంతా దేనికోసము నేడు ప్రాకులాడుతున్నారంటే ప్రేమ కోసము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెల్లిస్తుందంటే, భూలోక నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఎందుకంటే భూమి మీద ఎక్కడ ప్రేమ లేదు. గమనించండి మానవులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలా సెలవిస్తుంది, భూమి మీద ఎవరి మధ్యన ప్రేమ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే నిజమైన ప్రేమ ఉంది. మనం చూసినట్లయితే భార్యకు భర్తకు మధ్యన, తల్లికి కుమారునికి మధ్యన, తండ్రికి కుమార్తెకు మధ్యన, ఎవరి మధ్యనైనా యజమానుడికి దాసునికి మధ్యన ఎవరి మధ్య ప్రేమ లేదు. ఆ ప్రేమ కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, అనుకోని బట్టి, వాడి గుణాన్ని బట్టి అది మార్పు చెందుతూ ఉంది. నిజమైన ప్రేమకు మార్పు ఉండదు. నిన్న నేడు మారని, మార్పు చెందని దేవుడు ఆయన. ఆయనలో మాత్రమే ఆ ప్రేమ దాగి ఉంది. నేటి కాల యవనస్తులంతా నేత్రాశ, శరీరాశ, జీవోడమ్మము దాన్ని చూచి ప్రేమ అనుకొని మోసపోతున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, సర్వలోక నివాసులారా నిజమైన ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దనే దొరుకుతుంది. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పే ఒకే ఒక్క మాట. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం మళ్ళా చదువుకుంటే ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం చూస్తూ రావచ్చు. యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. చూడండి, ఆయన సర్వలోక సృష్టికర్త, సర్వమును తన మాట చేత నిర్వహించగల దేవుడు. ఆయన అంటే పర్వతములు ఆయన సరిలోంచి పారిపోతాయి. ఆయన మాట సెలవిస్తే భూమి తన ఉన్న స్థానం నుంచి పారిపోతుంది. అంత గొప్ప దేవుడు తన ప్రాణాన్ని, తన కుమారుని, అద్వితీయ కుమారుని ఒక సాదా సీద మానవునికి, గడ్డి వంటి మానవునికి, అల్పాయు గల మానవుని కోసము, త్రాచు మీద ధూళి వంటి మానవుని కోసము, నీటి మీద బుడగ వంటి మానవుని కోసము, అంతలో కనబడి మాయమయ్యే మానవుని కోసము, పురుగు వంటి మానవుని కోసము ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రేమ స్వరూపిగా ఆయన భూమి మీదకు దిగి వచ్చినాడు.
ఇంతటి ప్రేమను మనం ఎవరి వద్దైనా కనుగొనగలమా? ప్రేమ అంటే ఇది. మానవులారా, మోసపోకుడి, వెక్కిరించబడడు దేవుడు. నిజమైన ప్రేమ దేవుని యొద్ద మాత్రమే కనుగొనగలుగుతాం. ఏ మానవుల యొద్ద ప్రేమ లేదు. మానవులారా, జ్ఞాపకం ఉంచుకోండి, ప్రేమను మనము దేవుని వద్ద మాత్రమే కనుగొనగలుగుతాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే ప్రేమ యొక్క గుణగణాలని దేవుడు మనకు అక్కడ చూపిస్తూ వచ్చినాడు. ప్రేమలో ఏముండదంటే ప్రయోజనం ఏముండదు. ప్రేమలో 4వ వచనం నుంచి ప్రేమ ఏం చేస్తుందంటే సహిస్తూ వస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంటే దయ చూపిస్తూ వస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంటే మత్సరపడదు. ఈ ప్రేమ మనం ఎవరిలో కనుగొనగలుగుతాం అంటే ఏ మానవుల్లో కనుగొనలేం. ఈ ప్రేమ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మాత్రమే చూస్తూ రావచ్చు. ఆయన ఈ గుణగణాలన్నీ ఆయన 3.5 సంవత్సరాలు చూపిస్తూ వచ్చినాడు. చూడండి, మొట్టమొదటిది ప్రేమ ప్రయోజనమును కోరుకొనదు. ప్రయోజనం అంటే లాభము. మనం ఏదైనా మానవుల వద్ద ఏదైనా సహాయం చేసినా, ఏదైనా ఒక హెల్ప్ చేసినా వారు ఏం చేస్తారంటే మళ్ళా మన దగ్గర నుంచి ఆశించేవారుగా ఉంటారు. లేకపోతే మనం ఏదైనా ఆశించేవారుగా ఉంటాం. మనం ఏదైనా సహాయం చేసినా మళ్ళా నాకు సహాయం చేస్తాడేమో, మనం ఏదైనా పెట్టినా మళ్ళా మనకు పెడతాడేమో అని ఆలోచిస్తూ ఉంటాం. మనం ఏం చేసినా మన స్వప్రయోజనం దాంట్లో కనబడుతూ ఉంది. కానీ దేవునిలో ఇది లేదు. ఈ స్వప్రయోజనం ఎవరైతే కోరుకోరో వారిలో ఏముందంటే ప్రేమ ఉంది. ఆ ప్రేమ యేసు ప్రభువులో మాత్రమే ఉంది. చూడండి, 2వ గుణం చూస్తే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. చూడండి, దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఆయన కలువరిలో మరణించిన మరణం మాత్రమే. ఆయన భూమి మీద పుట్టినది మొదలు, కనికైన మరి గర్భంలో పుట్టినది మొదలు ఆకలి దప్పులు. ఆయన సర్వలోక సృష్టికర్త కదా, ఎందుకు అలా పుట్టవలసి వచ్చింది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దాసుని స్వరూపం ధరించుకొని దాసుని పోలికగా పుట్టి ఆయన ఏం సహిస్తూ వచ్చినాడంటే ఏమి? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 7వ వచనం. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపను ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, ఆయన ఏం సహిస్తూ వచ్చినాడంటే భూమి మీద పుట్టినది మొదలు మానవుని స్వభావము అది ఎలాంటిదంటే శాపమైనది. ఆయన ఆ కలువరిలో అప్పగింపబడింది. ఆయన ఉమ్మివేయబడినాడు, రాళ్లతో కొట్టబడినాడు. ఆయన చారలు కానీ శరీరం అంతా దున్నబడుతూ వచ్చింది. మ్రానుని ఆయన భుజ స్కంధాల మీద మోస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూస్తే ఆయన సహించిన బాధలే ఉంటాయి. అధ్యాయం అంతా ఆయన పుట్టినది మొదలు ఆయన మరణించేంత వరకు ఆయన పొందిన అవమానాలు, బాధలు, కొరడా దెబ్బలు ఆయన ఓర్చినవే రాయబడుతూ వచ్చినాయి. ప్రవక్త యెషయా ద్వారా ఆయన రాస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు! ఎవరండి మన కోసం ప్రాణం పెట్టేది? ఎవరండి మన కోసం మరణించేది? మన యజమానుల, మన తల్లిదండ్రుల, ఎవరు? మన పిల్లల? కుదిరితేనే సహాయం చేసే లోకం ఇది, కుదిరితేనే మాట్లాడే లోకం ఇది.
అవసరం ఉంటేనే, లేకపోతే ఎవరు మనతో మాట్లాడరు, ఎవరు మనకు సహాయం చేయరు. మనతో అవసరం లేదు, మన దగ్గర డబ్బు లేదు, మన దగ్గర అధికారం లేదు, మనం ఉపయోగపడము, లేకపోతే మనం వృద్ధాప్యం మందు వచ్చామంటే చాలు మనల్ని ఎవ్వరు పట్టించుకోరండి. కానీ దేవుడు మాత్రం అలాంటి వాడు కాదు. దేవుల్లో ఏముందంటే దీర్ఘకాలం సహించే గుణం. చూడండి, ఇంకో గుణం ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములో 3వ గుణాన్ని మనం ధ్యానం చేస్తే ఆయనలో ఇంకో గుణం ఏముందంటే 13వ అధ్యాయము 4వ వచనములో ప్రేమ ప్రేమ దీర్ఘకాలం సహించును. చూడండి, 3వ చూసినట్లయితే దయ చూపించును. ఆయన మన మీద ఏం చూపించినాడంటే దయ చూపించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మంచి సమరయునిగా, మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఆయన దయను మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యెరూషలేము నుండి యెరికోకి ఒక వ్యక్తి ప్రయాణమైపోతున్నాడు, ఒక సమరయుడు. ఆయన చూసినట్లయితే ఆయన దొంగల చేతిలో చిక్కి కొట్టబడి గాయపరచబడి ఆయన రోడ్డు మీద పడి ఉన్నాడు గాయముల చేత. మనుషులు ఎలాంటి వారు ఈ సందర్భం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అవసరం ఉంటేనే ఏదైనా, నీ తల్లి అయినా, తండ్రి అయినా, సహోదరుడైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా సరేనండి, ఎవరైనా ప్రేమ చూపించరు, కేవలం బాధ్యత, అవసరం. ప్రియులారా, ఈ ప్రేమ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో చూడొచ్చు. ఆయన ఎలా దయ చూపించినాడంటే ఆయన పడి ఉన్న వ్యక్తిని, మొదటగా ఒక లేవీయుడు, తర్వాత ఒక యాజకుడు వెళ్ళి వచ్చినారు. ఎవరు చూపిలే, సమరయులకి యూదులకి హేయము. అలాంటిది ఒక సమరయుడు ఆ వ్యక్తిని చూచి ఆ వ్యక్తి మీద జాలిపడి కరుణ చూపి ఆ వ్యక్తిని కట్టి పోటకుల వద్ద 2 కాసులు ఇచ్చి ఆయన చేర్పిస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయనలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఏం చూసిందంటే దయ చూపించింది. మొట్టమొదటిగా ఆ ప్రేమ స్వప్రయోజనం కోరుకోలేదు. ఆయన మన దగ్గర నుంచి ఏమి ఆశించడండి, విరిగి నలిగిన మనసు మాత్రమే. నువ్విచ్చే దశమ భాగం కావచ్చు, నువ్విచ్చే సమర్పణ కావచ్చు, నువ్వు చేసే పని కావచ్చు, అంత భూమి మీద వాటికే పరిమితం. ఆయన నీలో ఉన్న ప్రేమను, ఆయన తనలో ఉన్న ప్రేమను నీలో కలిగించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆ స్వప్రయోజనం ఏమీ లేక ఆయనలో ఉన్న, చూడండి, 2వ గుణము, ఆయన దీర్ఘకాలం ఎలా సహించినాడు, ఆయన ఎలా దయ చూపించేవాడుగా ఉన్నాడో, మనల్ని కూడా అలాగ తన స్వరూపంలో మార్చాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. చూడండి, 4వది, ప్రేమ ఏం చేయబడదంటే మత్సరపడదు. చూడండి, మనం చూసినట్లయితే మనం ఏదన్నా ఒక చిన్న విషయంలో, ఇది బాగా చాలా సుపరిచితమైన సందర్భమే, మనం చాలా విషయాలు మనం చూస్తూ రావచ్చు. ప్రేమ ఏం చేయబడదంటే మత్సరపడదు. మనము ఉండి ఏదన్నా ఒక చిన్న మంచి కార్యం మన ఇంట్లో జరిగినా, మన పొలాలు బాగా పడినా, మన తోటి సహోదరులే, మనతో తిరిగే సహోదరులే, మనతో ఆరాధన చేసే వ్యక్తులే కావచ్చు, మత్సరం ఖచ్చితంగా వాళ్ళ కలుగుతుంది. కానీ సమస్తాన్ని ఆయన సృష్టించిన దేవుడైనను, ఆయన దృష్టిలో మనం పురుగు వంటి వారమైనను, ఆయన దృష్టిలో త్రాసు మీద ధూళి వంటి వారమైనను, ఆయన దృష్టిలో మనం ఎలాంటి వారమైనను ఆయనకి మత్సరం కలగలేదండి. అలాంటి దేవుడు. చూడండి, మనం 5వ గుణాన్ని చూసుకొని ప్రార్థన చేసుకోవడానికి ముందుకు వెళ్తాం. ప్రేమ ఏం చేయదంటే డంబముగా ప్రవర్తింపదు. ఆయనలో ఈ గుణం అస్సలు లేదండి. ఎక్కడ ఆయన గర్వంగా ప్రవర్తించినట్టు, ఎక్కడ ఆయనతో పోల్చుకుంటే అసలు ఏ మానవుడు సరిపోడు. ఆయన కాలికున్న గోటికి కూడా మనం సరిపోము. నిజం చెప్పాలంటే ఆయన మహిమలో ఆవగించులో 1000 వంతుకు కూడా సరిపోము మనం. ఆయనలో మనం డంబాన్ని ఎత్తగలుగుతామా? అందుకే పౌలు ఒక మాట రాసినాడు. ఆ మాట ఎంత బాగుందంటే, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలదంట. దేవుడు అంత ప్రేమ స్వరూపి. లోకంలో సమస్త మానవులు ప్రేమ కోసమే ప్రాకులాడుతున్నాడండి.
ప్రతి మానవుడు ఈ ప్రేమ ఎక్కడుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. ఆయన నిత్యమైన రక్షణలో ఉంది. ఆ రక్షణ మనం పొందితేనే ఆ ప్రేమ మనకు స్వంతం అవుతుంది. మనం కూడా ఆయన వంటి ప్రేమ గలవారంగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధ తండ్రి, నీ బంగారు పదులు కొందనాలు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. సహాయం చేయమని కృపను అనుగ్రహించము. ఇంతవాడికి తోడే నడిపించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రేమ యొక్క ప్రత్యేకతను, ప్రేమ యొక్క నిజమైన ప్రేమను మనం కనుగొనటానికి ప్రభువా యోహాను సువార్త 4:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆనంది విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. అలాంటి నిజమైన ప్రేమను ప్రభువైన యేసుక్రీస్తు వల్ల కనుగొనే భాగ్యాన్ని మాకు ఇచ్చినాం. ప్రేమ ఏం చేయబడదంటే స్వప్రయోజనాలు కోరుకోదు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు. ప్రేమ ఉప్పొంగదు. ఇలాంటి ప్రేమ ఏ మానవుల్లో మేము కనుగొనలేం. మా తల్లిదండ్రులు కానీ, మా యజమానులు కానీ, మేము పనిచేసే కాడ కానీ, భూమి మీద ఏ మానవుల్లో ఈ ప్రేమ లేనే లేదు. ఆ ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. ఆ ప్రేమ ఆయన రక్తంలో ఉంది. ఆ ప్రేమే మమ్మల్ని రక్షించింది. ఆ ప్రేమే మమ్మల్ని నిరీక్షణ గలవారంగా చేసి రెండవ మరణాన్ని తప్పించేదిగా ఆ ప్రేమే మమ్మల్ని కాపాడుతుంది. ప్రభా ప్రేమను మేము కనుగొనటానికి, ఆ ప్రేమను మేము పొందటానికి అర్హులం కాదు. ఆయనను నీ ప్రేమను బట్టి మేము ఎలాగనున్నాం. ఈ గ్రామాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. నిజమైన ప్రేమకు వారసులుగా చేయము. ఈ గ్రామం చుట్టూ నీ ప్రేమను కుమరించుము. సహాయం చేయమని సమస్త నీ చేతులకు అప్పగించుకుంటూ వచ్చిన వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. వారిలో, వారి కుటుంబాల్లో, వారి పిల్లల్లో నీ ప్రేమను కుమరించుము. నీ ప్రేమతో అభిషేకించుము. సహాయం చేయము. ప్రభువైన యేసుక్రీస్తు వారి నిజమైన ప్రేమను కనుగొనటానికి నీ కృపను అనుగ్రహించమని సమస్త నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసమును ఇప్పుడు సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మాకు